ఇందాక మన బుచ్చిబాబు మా తమ్ముడు చెప్పినట్టు కోనా గారు ఫస్ట్ శ్మశానం అనగానే నేను బుచ్చి మాట్లాడుకొని చెన్నై కానీ వైజాగ్ కానీ వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసేద్దాం, ఇక్కడ ఉంటే ఏదో విధంగా తీసుకెళ్తారని. కానీ తర్వాత మళ్ళీ బుచ్చి మెసేజ్ చేసాడు నాకు, కోనా గారు పంపించారు వాయిస్ మెసేజ్, మార్చారు దసపల్లాగని. ధైర్యంగా ఊర్లో ఉన్నాం. ఎందుకంటే జోక్ కాదు, నేను ఇప్పటికీ దయ్యాల సినిమా సోలోగా చూడను. చిన్నప్పుడు మా అక్క ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు మా ఆవిడ ఉంటుంది. మొన్న నైట్ బాలబాబు గారిది నైట్ షూట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆత్మలు దెయ్యాల సౌండ్ నిలబడుతుంది. ఏంటి అని చూస్తే పొలిమేర 2 చూస్తుందన్న రాజేష్ అన్న. తలుపు గట్టిగా వేసి దుప్పట్లోకి వెళ్ళి దాక్కొని పడుకున్నా. అంత భయం నాకు. అది మరి శ్మశానాన్ని అనగానే జంపు. ఇక స్టేజ్ మీద చూస్తుంటే కూడా ఇందాక గీత గారు అదేదో సెట్ ప్రాపర్టీ లాగా మైకులు గీకులు పెడుతుంది దాని మీద. అవి చూస్తుంటే కూడా నాకు భయంగా ఉంది. ప్రాపర్టీ లాగా పడేస్తుంది ఏంటి ఇవా అని. సో జోక్స్ అన్నీ పక్కన పెడితే గీతాంజలి ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వస్తుంది. ఆల్మోస్ట్ సేమ్ టీంతో వస్తుంది. ముందుగా మా కోన గారి కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే మన పక్కన ఉన్న స్నేహితుడికి కానీ మన సొంతోళ్ళకి డబ్బులు బాగుంటే మన ధైర్యంగా ఉంటుంది. సో డబ్బులు బాగా రావాలి ఆయనకి. అలానే అంజలి గారి గురించి చెప్పాలి. మీలాగే అన్ని సినిమాలు ఫాలో అవుతూ ఉంటాను అంజలి గారిది. రీసెంట్గా ఓ ప్రెస్ మీట్లో ఆమె హ్యాండిల్ చేసిన పద్ధతి, మాట్లాడిన తీరు చూస్తే నిజంగా ఆమె మీద ఇంకా రెస్పెక్ట్ వచ్చేసింది. అంటే ఎక్కడ తడబడకుండా చాలా జాగ్రత్తగా, చాలా పొదుపుగా, గుచ్చి జాగ్రత్తగా ఆమె ఇచ్చిన సమాధానానికి ఇలా కదా మనం సమాధానం చెప్పాలనిపించింది. చాలా చాలా గ్రేట్ అంజలి గారు. సో అంజలి గారికి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలానే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్ భాను, నందు, నా వాల్తేరి వీరయ్యకి డే 1 నుంచి చివరి మినిట్ దాకా నాతోనే ఉన్నారు. ఆ సినిమాకి మాటలు రాశారు. ఒక్క మాటలే కాదు, వాళ్ళు స్క్రిప్ట్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతారు. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఇదే టీము ఈ నందు భాను డైలాగ్స్ రాస్తున్నారు. సో వాళ్ళు సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి, ఫన్ చాలా బాగా రాస్తారు. సో ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది అనడానికి కోన గారి తర్వాత వీళ్ళిద్దరు పేర్లు చూస్తుంటే కూడా నమ్మకంగా ఉంది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ అందరూ నాకు బాగా క్లోజ్. ఆలీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యరాజేష్ గారు, అందరూ పేరు పేరున వీళ్ళందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలానే ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అవుతున్న శివ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. కోనా గారితో రైటర్గా ఫ్రెండ్గా ఉండటం చాలా ఈజీ, బట్ ఆయన ప్రొడ్యూసర్గా ఉండటం నాకు తెలుసు. రోల్ కెమెరా అన్నప్పుడు కట్ ఓకే సరిపోద్దని వెళ్ళిపోతుంటాడు ఆయన. అవన్నీ దాటుకోరి అహెడ్ నువ్వు సినిమా తీసావంటే చిన్న విషయం కాదు. చూసారా పాపం ఎంత ఎమోషన్. నిజం చెప్తున్నాను. ఎందుకంటే నేను చక్రి అని నా ఫ్రెండ్, మన పంతం ఫిల్మ్ డైరెక్టర్, నా సినిమాలకు రైటర్ చక్రి అని నాకు బాగా క్లోజ్. తను రెగ్యులర్గా ఏం మాట్లాడుకుంటాం అంటే, మిగతా రైటర్స్కి కోన గారికి తేడా ఏంటంటే 24 అవర్స్ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. పొద్దున్న లెగిస్తే బ్రేక్ఫాస్ట్ ఏదో సినిమా ఆఫీస్లోనో సినిమా డైరెక్టర్తోనో ఆ స్లాట్ అమ్మేస్తుంటాడు ఆయన. మధ్యాహ్నం ఒకరి దగ్గరికి వస్తారు. సాయంత్రం పడుకునేటప్పుడు కూడా నైట్ ఖాళీగా పడుకోడు ఆయన. ఏదో ఒక క్రియేటివిటీ ప్రాసెస్లో సినిమాకి సంబంధించిన దాంతోనే కళ్ళు మూస్తారు, కళ్ళు తెరుస్తారు. సో ఈ క్వాలిటీ చాలా బాగుంటుంది కోన గారి దగ్గర. సో ఈ సినిమా పాపం శివకి ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కోన గారితో పాటు ఇన్ని రోజులు ఈ సినిమా పనిచేస్తూ ఆయన కట్టు చెప్పకముందే నువ్వు జాగ్రత్తగా తీస్తూ ముందుకెళ్ళావు కాబట్టి ఆ విషయం ఆల్ ది బెస్ట్ తమ్ముడు. సో పొగుడుతున్నా సార్, నవ్వుతూ పొగుడుతున్నా, స్వీట్గా పొగుడుతున్నా. చెప్పానుగా మీతో రైటర్గా స్నేహితుడిగా సూపర్, ప్రొడ్యూసర్గా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్ని క్రాఫ్ట్స్ మీద ఆయనకి అవగాహన ఉంటుంది. సో అలానే డిఓపి సుజాత సిద్ధార్థ్ గారి వర్క్ చాలా బాగుంటుంది. నేను ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూడంగానే సినిమా చూసిన టీజర్ చూసినా నేను మెసేజ్ చేస్తూ ఉంటాను. అంతా చాలా బాగా చేస్తారు ఆయన. సో తను ఈ సినిమాకి డిఓపి అవ్వటం, అలానే మ్యూజిక్ డైరెక్టర్, మీ ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ప్రవీణ్ లక్కరాజు గారు ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా మీకు ఫాలోయింగ్ బాగుంది సార్. యూఎస్ నుంచి తెచ్చారా, ఇక్కడే ఉంటారు వీళ్ళు? తీసుకురాలేదుగా, ఏదో మీ పేరు చెప్పగా నడిచేస్తున్నారు. మొత్తం ఇంపార్టెంట్. ఓకే, ఈసారి వస్తున్నప్పుడు చెప్పండి, మేము తెప్పించుకుంటాం. అదే వాళ్ళు మెసేజ్ చూసుకుంటున్నారు అప్పటిదాకా, ప్రవీణా అని మళ్ళీ మెసేజ్ చూసుకుంటున్నారు. సో ప్రవీణ్ లక్కరాజు గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అంటున్నారు. మీకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. అలానే ఈ సినిమాలో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఎడిటర్స్, మిగతా వాళ్ళందరికీ ఈ సినిమా మంచి పేరుని, డబ్బుని తీసుకురావాలని. చోటకే ప్రసాద్ తమ్ముడు, నీకు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఆర్ట్ డైరెక్టర్ సీను గారికి ఓకే,
ఓకే, నైస్. బాగా చేసేద్దాం. ఈ సినిమా ఇందాక ఫస్ట్ శ్మశానం అనుకున్నది కనుక నిజమే డైరెక్టర్లు మిగతా గెస్ట్లందరూ వచ్చి ఉంటే ఇన్ని లాంగ్వేజ్లో ప్లే చేస్తుంటే అవి డిస్టర్బ్ అయితే మన పరిస్థితి ఏంటి సార్? ఇన్ని లాంగ్వేజెస్లో నిజంగా శ్మశానంలో మీరు ప్లే చేస్తుంటే వాటికి కోపం వచ్చిద్దో, ఇరిటేషన్ వచ్చిద్దో, లేదా నచ్చుద్దో, ఆ, ఉనికి సత్యవనం మేము. లక్కీగా మా బాధలు అర్థం చేసుకుని అన్ని భాషల ఆత్మలు లేసి ఏదన్నా మీరు లాంగ్వేజ్లో తప్పు చేస్తుంటే అవి మన కరెక్షన్ చెప్పి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ పిలిచిన ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వచ్చిన శ్రీ విష్ణు గారు నిజంగా మీ హంబుల్నెస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీ సినిమా రిలీజ్ రోజు ఈ సినిమా వస్తుంటే ఎక్కడ 1% కూడా మీరు నెగిటివ్ చూడకుండా పాజిటివ్ ఇక్కడ రావటం నిజంగా మీకు హృదయానికి నిజంగా మీ మనస్తత్వానికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గోపీచంద్ మల్లేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. డైరెక్టర్